సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెదేపా సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లిలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నివాసంలో 100 యానాది కుటుంబాలు జనసేనలో చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో కందుల దుర్గేష్ సుడిగాలి ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు 3 పార్టీల నేతలతో ఆత్మీయ సదస్సు నిర్వహించగా ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ సమక్షంలో 170 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. విజయనగరం వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి సీఎంఆర్ కూడలి నుంచి కోటా కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బొబ్బిలి తెదేపా అభ్యర్థి బేబీ నాయన సమక్షంలో పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనాయుడుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం జిల్లా సాలూరులో వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. 400 మంది వైకాపా నేతలు కుటుంబాలతో కలిసి కూటమి అభ్యర్థి సంధ్యారాణి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. బంగారమ్మ కాలనీలో ఆమె ప్రచారం చేపట్టగా మంచి స్పందన లభించింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కర్నూలు జిల్లా పెద్దకాడబూరు మండలం ముచ్చిగిరిలో కూటమి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సమక్షంలో 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కర్నూలులో తెదేపా అభ్యర్థి టీసీ భరత్ నగరంలోని ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెగనూరులో 300 మంది కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. తెదేపా అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోనెగండ్లలో తెలుగుదేశం నేతలు జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో 500 కుటుంబాలు వైకాపాను వీడి సైకిల్ ఎక్కాయి. ఉరవకొండ మండలం మోపిడిలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఆయన కుమారుడు పయ్యావుల విక్రమ్సింహ ఇంటింటి ప్రచారం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎస్టీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం సోమఘట్టలో ఎమ్మెల్యే బాలకృష్ణ సత్యమణి వసుంధర ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి బాలయ్యను 3వ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా వింజమూరులో తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరులో తెదేపా అభ్యర్థి నారాయణ సుడిగాలి ప్రచారం చేశారు. వేమిరెడ్డిని ఎంపీగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి. చిత్తూరు తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తెదేపాను గెలిపించాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎన్డీఏ నేతలతో రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.